హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వాడితే. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో పుదీనా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయాలి. ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే నేను గ్రేవీ కోసం యూజ్ చేస్తున్నాను. అది కూడా వేసి ఆయిల్లో ఒక 3-4 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గ్రేవీ చాలా థిక్గా వస్తుంది ఆనియన్ పేస్ట్ వాడడం వల్ల. తర్వాత నేనైతే ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు ఇవన్నీ కలిపి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. చేసుకొని ఉంచుకున్న ఈ చికెన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 10-15 మినిట్స్ పాటు ఉడికించుకొని తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఇందులో మళ్ళీ కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. ఈ చికెన్ గ్రేవీ అయితే చాలా థిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ పేస్ట్ ఇంకా పెరుగు ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ చికెన్ గ్రేవీకి. వీలైతే టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 1 టమాటో కట్ చేసుకొని వేస్తున్నాను. ఈ విధంగా బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే నేను మ్యారినేట్ చేసిన చికెన్లో వేసుకున్నాను. ఇందులో కొద్దిగానే వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. బాగా కలుపుకున్నాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ కారపొడిని కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్కి తగినట్టుగా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ. ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికితే కూడా టేస్ట్ పోతుంది. మీడియంగా ఉడకాలి. ఇందులో కొద్దిగా మసాలా అంటే వెల్లుల్లి, ఇంకా ఒక 4 లవంగాలు, 2 మిరియాలు, ఒక ఇలాచీ కలిపి దంచుకొని మసాలా యాడ్ చేశాను. బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎప్పుడు తినని విధంగా ఉండే ఈ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్